ಅಲ್ಲಿಗೆ ಹೆಂಗೈದಾವ ರೇಟು ಇಲ್ಲಿ ಮಾಮೂಲು ಬೇಸಾಗಣ ರೇಟ್ ಜಂಪ್ ಐತೆ ಒಂದು 50, ಒಂದು 30, ಒಂದು 40 ಎತ್ತಿನ ಮ್ಯಾಗ ರೇಟ್. ಸೀಮೆ ತಗೋಣ ಒಂದು 30 ಲಿಂಗಲ್ದಿಂದ. ಒಂದು 100 ಜೊತೆ ಬಂದವಣ. ಜೊತೆ ಬಂದವ ಅಂಥವು ಪಾಠ ಸರಿಯಾದವು ಬಂದಿಲ್ಲ ನಿನ್ನ ಮಾಮೂಲು ಇದಾವಣ. ಅಥವಾ ಬಟ್ಟೆ ಇದಾವೆ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಣ ರೇಟ್. ಇನ್ನೂ ಉಗಾದಿ ಬಂದಿಲ್ಲ, ಇವು 1.5 ಐತಣ. ಮಳೆ ಬಿದ್ದರೆ 180, 160 ಆಗ್ತದೆ. ಕೆಲಸ ಏನಿರಲ್ಲ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಅಣ್ಣ, ರೇಟ್ ಹೆಚ್ಚು ಡಿಮಾಂಡ್ ಐತಿ ವರ್ಷ. ಮಳೆ ಬಂದರೆ ಜಾಸ್ತಿ ಕೆಲಸ. ಭಾಳ ಸೂಪರ್ ಐತಣ್ಣ, ಪರವಾಗಿಲ್ಲ. ವಸತಿ ಪರವಾಗಿಲ್ಲ, ನೀರೈತೆ, ಎಲ್ಲ ಐತೆ, ಬೇಸ್ ಐತೆ. ಲಾಸ್ಟು ಪರವಾಗಿಲ್ಲ, ಪ್ಲೇಸ್ ಜಗ್ಗೈತೆ. ಇನ್ನು 300 ಅಣ್ಣ. ಇವಾಗ ಹೋದ್ರೆ ಹೊರಗಡೆ 300 ఎత్తుకోండి. చౌట్ పిల్లరా ఒక జత అమ్మడానికి ₹1,00,000. పొండి వేసినావు కడపలు చల్లగా 85 కడుతున్నారు. 90 పైన చేయాలనుకున్నాను. నంబరా 87 90 61 19 63. పాలకురమన్నా 1.30. 1.20 కదా. 1.5 అంటున్నారు. 20 వేస్తే ఇద్దామంటున్నాం. అన్ని గెలం కట్టగానే చూస్తాం, డబ్బులు కొరకడగానే ఎవరు కానీ రైతులే అనుకో వ్యాపారస్తులు 2 దిక్కులు ఉండమంతా. మరి రైతులే ఎద్దులు తెచ్చేయండి. మేము 1,30,000 పడిండా, ఇప్పుడు 86,000 అమ్మేమే. మరి ఎద్దులు తీసుకున్నారంటే సరే పిరిమాత పంటలు తీసే రేట్లు లేవు, ఏం మనిషికి పెట్టుబడి ఏం లేదనమాట. బాగా 200 జతలు ఎద్దులు వచ్చినా బాగానే వచ్చినా బాగానే ఉండవు. రేట్లు మామూలు ఎద్దులు పెట్టిపోతాయి అంతే. మనం కొనేటప్పుడు 1,30,000 అవుతాయి, ఇప్పుడు అమ్మేటప్పుడు 70,000 80,000 అవుతాయి అంతే. ఇంతే సమస్య. అన్ని కులాలు వస్తావు. నీ యాసి మెద్దలు జవారి అన్నీ వస్తాయి, అన్ని రకాలు వస్తావు. ఎక్కడంతా మన చుట్టుపక్కల పల్లెల్లో వస్తారు. అంతా సిగ్గులు పోయారే. ఎద్దులు స్టార్ట్ అయితే రేపు నెల ఉగాది పైన కొనేకొస్తారు వాళ్ళంతా. అప్పుడు డబల్ రేట్ పెట్టి కొనాలి. ఇప్పుడు వ్యవసాయంలో రైతులు చాలా అగ్గుండే ఇప్పుడు అంతే. లాస్ట్కి 80,000 90,000 1,10,000 వరకు ఉంటాం అంతే. అవి రైతులు బాగా 2 బండ్లు 4 బండ్లు ఉంటాయి. చిత్తంగా చాలా. ఇప్పుడు 98 చెప్పాను. 85 అట్లా పట్టించేస్తాం. ఒక 15 రోజులు డిస్కౌంట్ ఇచ్చేస్తాం. మాము 500 జతలు వచ్చిన మొత్తం సుత్తముత్త పని రౌండ్. స్టార్టింగ్ 80 నెలలు, 75 నెలలు, 85 నెలలు. హైయెస్ట్ 1.40. సీమువి, జెర్సీ, జావరివి, పరిగొడ్లు, మన ఆవులు చాలా తక్కువ రేట్లు మా దగ్గర ఇక్కడ సైడ్. చాలా మామూలు దళాల ప్రకారం పట్టేస్తారు వాళ్ళు. 1,02,000 పట్టేస్తున్నారు. మాట్లాడతారా?